హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, మనం ఇప్పుడు ఉన్నాము కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. వ్యూవర్స్, జనరల్లీ చాలామందికి బ్లాక్ వాట్స్ అంటే పులిపెర్లు ఉంటాయి, స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి. అవి అంత పెద్ద ఇబ్బంది కలిగించకపోయినప్పటికీ కూడా చూడటానికి చాలా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి, అగ్లీగా అనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఏ రకంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈ విషయాల్ని మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, పులిపెర్లు సో చాలా మందికి ఐ మీన్ అవి వంశపారపర్యంగా వస్తాయా, లేకపోతే ఎందుకు వస్తాయి ఏంటి అని అనేది తెలియదు. సో స్కిన్ ట్యాగ్స్, పులిపెర్లు డిఫరెన్స్ ఏంటి, ఏ రకంగా వస్తాయి? సో స్కిన్ ట్యాగ్స్, వాట్స్ 2 రకాలనమాట. అంటే ఒకటి వైరల్, ఒకటి నాన్ వైరల్. ఓకే. అంటే మనకి నెక్ పైన పులిపిర్లు వస్తూ ఉంటాయి కదా, అవి జెనెటిక్‌గా వస్తాయి. మన పేరెంట్స్‌కుంటే మనకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సన్ ఎక్స్‌పోజర్ వల్ల, కొన్ని హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల, మనం ఒబేస్ ఉంటే ఓకే. ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉంటుందో అక్కడ ఈ పులిపిర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అదే వాట్స్ వైరల్ అయితే గనక అవి మనకి వేరే పర్సన్ నుంచి వస్తాయన్నమాట. ఇప్పుడు జలుబు, దగ్గు ఇవైతే ఎలా ఉంటాయో అట్లా వైరల్ వాట్స్ అనేవి వస్తాయి, వైరల్‌గా వస్తాయి. సో అవేంటి అంటే మనం వైరల్ గానీ, నాన్ వైరల్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ వాట్స్ మనకొచ్చినప్పుడు దాన్ని మనం రిమూవ్ చేసుకోకపోతే సైజ్ పెరగడము, కొంతమందికి పులిపిర్లు ఇట్లా వేలాడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు చూడ్డానికి వాళ్ళకి బాగుండదు. ప్లస్ అండర్ ఆర్మ్స్, గ్రాయిన్స్ ఇలాంటి ఏరియాస్లో వచ్చినప్పుడు వాళ్ళకి అదొక డిస్టర్బెన్స్ లా ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఎర్లీగానే మనం వాటిని తీయించుకుంటే బెటర్. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనము టాపికల్ అనస్థీషియా అప్లై చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఆ తర్వాత 2 ప్రొసీజర్స్ చేయొచ్చు. ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ, ఒకటి CO2 లేజర్. 2 చేయొచ్చు డిపెండింగ్ ఆన్ దేర్ సైజ్ అండ్ ప్లేస్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి. సో అది వితౌట్ పెయిన్ మనకు అయిపోతుంది. 3 to 4 days స్పాట్స్ ఉంటాయి, తర్వాత అవి కూడా వెళ్ళిపోతాయి. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. కానీ చాలా మంది అంటే ఒక డే లోనే మొత్తం అన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎన్నున్నా కూడా ఎన్ని అవర్స్ అంటే 30 minutes ఆఫ్ అనస్థీషియా అండ్ రిమైనింగ్ వి మనకి ఎంత ఉంటే అంత టైం పడుతుంది. మాక్సిమం 1 hour లోపే అయిపోతుంది. చాలా మంది పులిపిర్లకి ఏం చేస్తారంటే వెల్లుల్లి పాయ అప్లై చేయడము, కొన్ని సున్నం అప్లై చేయడము, ఏదో గుర్రం తోకాన్ని కట్టడం, ఇట్లాంటివి చేసి సెకండరీ ఇన్ఫెక్షన్స్తో వస్తూ ఉంటారు. సో అలాంటివి మనం అవాయిడ్ చేయాలి అంటే ఎర్లీగా వచ్చి మనం ఇక్కడ తీసేపించుకుంటే చాలా సింపుల్ అనమాట. సో తీయించుకునేటప్పుడు ఏమైనా పెయిన్ లాంటిది ఉంటుందా, లేకపోతే తీయించేసిన తర్వాత అది కొంచెం మంట పుట్టడం లాంటిది ఏమైనా ఉంటుందా, ఆ ప్లేస్లో మచ్చలు ఏమైనా అవుతాయా? సో తీసిన తర్వాత మనకు 3 to 4 days మాత్రం ఒక చిన్న మైల్డ్ స్పాట్ ఉంటుంది. ఆ తర్వాత పక్కన స్కిన్ ఎలా అయితే ఉంటుందో అలా యాజ్ ఇట్ ఈస్ కలిసిపోతుంది అనమాట. సో నో పెయిన్, నో స్పాట్, నో రీగెయిన్ ఇన్ దట్ ప్లేస్ అనమాట. మళ్ళీ అక్కడే అదే ప్లేస్లో రావడం అనేది జరగదు. సో రిమైనింగ్ ప్లేసెస్లో రాకుండా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూస్ చేయడము, ఒబేస్ ఉన్న వాళ్ళైతే కొంచెం వెయిట్ లాస్ అవ్వడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇట్లాంటివి చేస్తే మళ్ళీ కొత్తవి రాకుండా ఉంటాయి. రైట్. సో ఇప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు లాంటివి ఏవో సంథింగ్ అలాంటివి అప్లై చేస్తే అయిపోతాయి అనే ఉద్దేశంతో చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. అవి ఏమన్నా పనిచేస్తాయా? అలాంటివి అప్లై చేస్తే మా దగ్గరికి మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్స్తో వస్తూ ఉంటారు. సో ఫస్ట్ మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసి ఆ తర్వాత రిమూవల్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వకుండా వస్తే మాకు ఈజీ అనమాట చేయడం. రైట్. సో తీయించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? తీసుకున్న ప్లేస్లో ఖచ్చితంగా 100% రాదు. న్యూ ప్లేసెస్లో రాకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ అ జెనెటిక్ కండిషన్ కాబట్టి మనకి పేరెంట్స్కి ఉంటే మనకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదర్ ప్లేసెస్లో. సో సన్ స్క్రీన్ రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. రైట్. సో నేనే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. మీరు కూడా ఇక్కడ స్కిన్ ట్యాగ్స్ చేసుకున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఎగ్జాక్ట్లీ. సో నాకు కూడా స్కిన్ ట్యాగ్స్ ఉండే. సో ఆ టైంలో నేను కరెక్ట్గా ఒకరికి ట్రీట్మెంట్ చేస్తున్న టైంలోనే వచ్చాను, చూశాను. సో ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ చేసుకుందాం అని కూడా అనుకున్నాను, బట్ నేను కూడా ఇలానే భయపడ్డాను. సో అది తీసేటప్పుడు కొంతమంది థ్రెడ్స్ని కూడా యూస్ చేస్తుంటారు అని చెప్పారు అది తీయటానికి. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, సో ఎలా తీయించుకుంటానని భయపడ్డాను. బట్ సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో అనమాట నాకు లైక్ ఒక అనస్థీషియా లాంటిది, ఒక క్రీమ్ లాంటిది ఏదో సంథింగ్ అప్లై చేశారు. ఆఫ్టర్ దట్ సింపుల్గా అనమాట, ఎగ్జాక్ట్ ఒక 10 minutes అంతే కదా. 10 minutes అవి తీయడానికి చాలా తక్కువ టైం, అనస్థీషియాకే మనం 30 minutes పెట్టాల్సి వచ్చింది. సో 10 minutes లో మొత్తం ట్యాగ్స్ అని రిమూవ్ చేస్తారు. సో నా ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, సో ఎక్కడా కూడా ఇప్పుడు నాకు లేవు. మీకు స్పాట్ ఏమన్నా పడిందా చేసిన తర్వాత? అంటే స్పాట్ జస్ట్ అయిపోయినప్పుడు మాత్రమే. కరెక్ట్ నాకు 1 week అని చెప్పారు యాక్చువల్లీ ఇదంతా కూడా నార్మల్ అవ్వటానికి, బట్ 4 days లోనే
నార్మల్ అయిపోయింది. ఎందుకంటే మీరు స్క్రీన్ ముందుకు వెళ్తారు కదా, కొంచెం ఎక్కువ టైం చెప్తాము అంతే. అదే జనరల్ గా ఏంటంటే 2 to 3 days లో హీల్ అయిపోతుంది. మనం మేకప్ లాంటిది అలాంటిది ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు వెరీ నెక్స్ట్ డే నుండి. నాకు కూడా అదే డౌట్స్ ఉండేది, నేను రెగ్యులర్ గా మేకప్ వేసుకోవాలి, సో వెంటనే వెళ్ళాలి, నాకు 1 day మాత్రమే సండే మధ్యలో టైం ఉందని కూడా చెప్పాను. సో నో నీడ్ టు వరీ, మీరు మేకప్ నార్మల్ గానే చేసుకోవచ్చు అన్నారు. సో నేను అట్లానే మేకప్ కూడా చేసేసుకున్నాను నెక్స్ట్ డేనే. సో నాకేమీ అవ్వలేదు, సో నార్మల్ అయిపోయింది అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.